మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్ శర్మ. మరి ఈ యొక్క ఆగస్టు నెలకు సంబంధించి రాశి ఫలాలు ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా కుజగ్రహము మనకు ముఖ్యంగా కూడా మేషంలో నుండి మనకు వృషభంలోకి రావడం జరిగింది. ఈ మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉండబోతోంది అనేటువంటి విషయము, అదేవిధంగా వ్యవహారిక నామము మరియు జన్మనామము ఇవి రెండు కూడా వేరువేరుగా ఉంటవి. ఎవరైతే జన్మనామం ప్రకారంగా పేరు అనేటువంటిది నిర్ణయం చేయలేదో, వ్యవహారిక నామం వేరుంది ఇక్కడ, వీరికి ఏం జరుగుతుంది? ఉదాహరణకు రమేష్ వారి యొక్క పేరు అనుకుందాం, జన్మనామం వచ్చేసి మా మీద వచ్చింది అనుకోండి, అంటే సింహరాశి, మహేష్ అనుకుందాం. మరి వీరికి రమేష్ అనేటువంటి నామకరణ జరిగింది, మరి తులారాశి కిందికి వస్తుంది. మరి ప్రజెంట్గా తులారాశి వారికి బాగాలేదు, ఓకే, గోచార రీత్యా. మరి అదేమిటండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయమును ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే చూసుకోవాలి కదా అంటే, కోర్స్ ఖచ్చితంగా కూడా అదే కరెక్ట్. కానీ ఇక్కడ ఒక 35, 38 నుండి 40 ఇయర్స్ టర్న్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వ్యవహారిక నామం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే చూడాల్సి ఉంటుంది. కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నప్పటికీ కూడా కొంత ఈ వ్యవహారిక నామం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రొనౌన్సెన్స్లో కొంత మైనస్, అంటే అదే మనకు యూనివర్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను. కనుక తప్పకుండా కూడా ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నట్టయితే దాన్ని బట్టి ఖచ్చితంగా కూడా, మరియు మీ పేరు, ఇలా కొన్ని మార్పులు చేర్పులు ఉంటవి. దాన్ని బట్టి ముందుకు వెళితే మంచి ఫలితాలు, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటవి అనేటువంటి విషయాన్ని చెప్పుతూ, మరొక విషయము, నాకు చాలామంది కూడా కాల్స్ చేస్తున్నారు. మీ వీడియోలో మాకు నచ్చినటువంటి మాట ఒకటే అండి, మీరేం చెప్పకుండా కూడా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం నాకు ఇచ్చినట్టయితే జరుగుతుంది, ప్రజెంట్గా జరిగింది, జరగబోయేది 100% నేను చెప్తాను అని చెప్తున్నాను. ఇప్పటికే చెప్తున్నాను, ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను. కనుక మీ బాధ మొత్తం నాకు చెప్పిన తర్వాత మీరు ఈ బాధలో ఉన్నారని చెప్పి మళ్ళా తిరిగి నేను మీకు చెప్తే నా విద్య కానీ నా ఉపాసన కానీ వేస్ట్ కదా అక్కడ. కనుక 100% మీరు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదా పేరు చెప్పండి చాలు, విషయం మొత్తం నేనే చెప్పేస్తాను. ఓపెన్ ఛాలెంజ్, ఓకే. అటు పిమ్మట సింహరాశి వారు, సింహరాశి వారికి చూసుకున్నట్టయితే మరి సప్తమ శని నడుస్తుంది వీరికి. ఇక అష్టమ శని ప్రారంభమవుతుంది 2025 మనకు మార్చి తర్వాత. ఎప్పుడైతే అష్టమ శని ప్రారంభం అవుతుందో చాలా ఇబ్బందులు ఉంటవి, చాలా అంటే చాలా ఇబ్బందులు ఉంటవి. అసలు చెయ్యని తప్పులకు నిందలు పడడం కావచ్చును, పనిచేసే చోట వర్క్ నుంచి వెళ్ళిపోమని చెప్పవచ్చును, ఆ యొక్క కంపెనీయే ఎత్తేయవచ్చును, లేదా మనకు భార్యాభర్తలలో గొడవలు కావచ్చును. వయసు 60 చిల్లర ఉండేటువంటి వారికి ఎవరికైనా భార్య కానీ భర్త కానీ వియోగాలు జరిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నవి, విన్నరా. ఇక్కడ తప్పకుండా ఎవరైతే 55+ ఉన్నారో సింహరాశి వారు మృత్యుంజయ పాశుపత హోమం అయితే చేసుకోండి, విన్నారా. మంచి ఫలితం ఉంటుంది. మిమ్మల్ని ఏం భయపట్టిద్దామని చెప్పడం లేదు, నాకేం అవసరం కూడా లేదమ్మా. గుర్తుంచుకోండి దయచేసి, మీరే గుర్తుంచుకోండి. ఇప్పుడు 2011, 12, 13 కావచ్చును, అదేవిధంగా 2003, 4 కావచ్చును. ఈ సందర్భాలలో ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. 2016 కావచ్చును, విన్నారా. కొంచెము శని మూలకంగా కానీ గురువు మూలకంగా కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే ఉన్నవి. కనుక ఆ విషయాన్ని ఒకసారి గమనించుకోండి. జాతక పరిశోధనలో జాతకంలో కొంత దశలు ఏం నడుస్తున్నాయి, మంచిగా ఉన్నాయా లేవా అనేది కూడా అబ్జర్వ్ చేసుకొని ముందుకు వెళ్ళండి. మరి సింహరాశి వారికి ఇంటి యందు జయము. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఉద్యోగంలో మీకు చాలా అద్భుతంగా ఉంది. అయినప్పటికీ ఏదో ఉద్యోగము మారాలి, ఈ ఉద్యోగం కాక వేరొకరి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మీకు వస్తుంది. మీకు ఆ విధంగా కల్పించేటువంటి వారు మీ పక్కన ఉన్నారు. ముందు మీ పక్కన మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారిని మీరు దూరం చేయండి. ఫస్ట్ మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మీకు తబలా కొట్టడం వల్ల
మీరు మొత్తం కూడా మారిపోతున్నారు. ఈ చెప్పుడు మాటలు ముందు సింహరాశి వారు వినొద్దు, గుర్తుంచుకోండి. విన్నరా? వ్యాపారాల యందు మంచి లాభాలు ఉన్నాయి. ఇంటి యందు కూడా శుభకార్యాలు చేయుట, అక్క చెల్లెలు అన్నదమ్ములతో చక్కగా కూడి ఉండేటువంటి పరిస్థితి, విందు భోజనాలు కావచ్చును, శుభకార్యాలు కావచ్చును, నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుట, అదేవిధంగా పిల్లలకు ఆశించినటువంటి ర్యాంకు వచ్చుట, చేయి వృత్తులందు మంచి లాభాలు, చక్కటి ఉద్యోగంలో పదోన్నతి లభించడము, కొత్త పరిచయాలు, అధికారుల నుండి మన్నన పొందేటువంటి పరిస్థితి ఉంది. మీ సుఖ సంతోషాలు అసలు అవధులు ఉండవు అని చెప్పవచ్చు ఈ యొక్క ఆగస్టు నెలలో. కనుక తప్పకుండా కూడా ఈ యొక్క సింహరాశి వారికి చాలా అంటే చాలా బాగుంది ఈ యొక్క ఆగస్టు నెలలో. కనుక వీరికి ఎలాంటి రెమెడీ లేదు. ధర్మంగా ఉండండి, అబద్ధాలు ఆడొద్దు. విన్నారా? మీరు సింహరాశి వారు అబద్ధాలు ఆడరు, కానీ ఎప్పుడైతే అబద్ధాలు ఆడతారో అప్పటి నుండి మీకు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు. విన్నారా? ఆల్ ద బెస్ట్.